जय श्रीराम। श्री गुरुभ्यो नमो नमः। श्री महागणाधिपतये नमो नमः। श्री महासरस्वत्यै नमो नमः। शुक्लां वरदनं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्षिम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। 63 మంది నాయనార్ల యొక్క చరిత్రను మనం తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మనందరికీ చిరపరిచితుడైనటువంటి కన్నప్ప నాయనార్ తిన్నడు భక్త కన్నప్ప అని కూడా మనందరికీ కూడా తెలిసినటువంటి భక్తుడు. భగవంతుడికే తన కన్నునిచ్చినటువంటి మహాభక్తుడు కన్నప్ప. అటువంటి కన్నప్ప నాయనార్ యొక్క చరిత్రని మనం ఒకసారి చూద్దాం. పైరు పంటలకి పేరు పొందినటువంటి పొత్తపినాడు అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఉడుప్పూరు అనే గ్రామంలో మన కన్నప్ప నాయనార్ అంటే తిన్నడు పుట్టినటువంటి స్థలం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేటాడి చంపినటువంటి జంతువులు, పులులు, జింకలు మొదలైనటువంటి వాటి యొక్క చర్మంతో బొమ్మలు తయారు చేసి, అంటే వాటి మాంసాన్ని తిని మళ్ళీ ఆ చర్మంతో దాని నిండా గడ్డి పెట్టి ఆ బొమ్మలను అమ్ముకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని గడిపేటువంటి వారు. ఆ జాతి అంతా కూడా నాగుల జాతి అని చెప్పి ఆ జాతికి పేరు. ఈ జాతికి నాయకుడు పేరు నాగుడు. ఆ జాతి యొక్క నాయకుడి పేరు నాగుడు. అతడు ఎంతో పూర్వమైనటువంటి పుణ్యం ఉండబట్టి భక్త కన్నప్ప లాంటి కుమారుడికి జన్మ ఇవ్వగలిగాడు. అతడు నిరంతరము అంటే జంతువుల్ని సంహరించాలి అంటే హింస చేయాలి, వాళ్ళ యొక్క జీవితమే అది. అలా విలువిద్యల్లో నిపుణుడైనటువంటి అతడు హింస అతని కిరీటంలో మణిమకుటం లాంటిది అనమాట. అంటే నిరంతరం చేస్తూ ఉంటాడు. కొండ ప్రాంతంలో అతని యొక్క భార్య పేరు ఏంటంటే ఉత్తమమైనటువంటి యోగ్యురాలైనటువంటి భార్య ఉంది. ఆమె పేరు తందే తత్తై. నాగుడి యొక్క భార్య పేరు తందే తత్తై, అంటే మన తిన్నడు యొక్క తల్లి పేరు. ఆమె కూడా ప్రాచీన జాతికి చెందినటువంటి కొండ జాతికి చెందినటువంటి స్త్రీ. ఆదర్శ దంపతులిద్దరికి కూడా ఒకే ఒక కోరిక ఉండిపోయింది. ఏమిటంటే అది సంతానం లేదు. లేదా వాళ్ళకి వయసు మీరిపోతుంది కానీ సంతానం కలగలేదు. ఈ బెంగతోటి వాళ్ళు ఏం చేశారంటే కొండంత ఆశతో అక్కడే సమీపంలో ఉన్నటువంటి కుమారస్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి ప్రతిరోజు సేవ చేస్తూ ఉండేవారట. అక్కడ అనేకమైనటువంటి నృత్యగానాది అర్చనలన్నీ కూడా చేయించారు. అయితే నెమలివారుడైనటువంటి కుమారస్వామి అనుగ్రహం కలిగింది. ఆమె తందే గర్భవతి అయిందిట. గర్భంలో ఉన్నటువంటి ఆ పిండం సురక్షితంగా ఉండడానికి కోసం కూడా ఆ కాలంలో అర్చన అంటే చాలా అర్చనలు అవి చేయించారు. ఒక సుముహూర్తంలో ఆమె ఒక పుత్రుని జన్మనిచ్చింది. పుత్రోత్సాహంతో అతను అనేకమైనటువంటి ముత్యాలని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పంచిపెట్టేట. భూలోక స్వర్గలోక వాద్యాలన్నీ కూడా మోగాయి ఆ సమయంలో. అంటే ఈయన ముందుగానే కారణజన్ముడు అని చెప్పి తెలుసు. అంతేత ఆ ప్రాంతం అంతా కూడా శుభ సూచకాలు బాగా కనిపించేట. సంతోషంతో తండ్రిని ఎత్తుకున్నాడు. తండ్రి ఆ కుమారుణ్ణి ఎత్తుకుని చాలా సంతోషపడ్డాడు. ఎంత సంతోషపడ్డాడంటే వాళ్ళు ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏ కోరిక కోరితే ఆ కోరికను తీర్చేసేట. నెమ్మదిగా ఈ బాలుడు పులిబిడ్డ ఎలా అయితే పెరుగుతుందో అలా పెరుగుతూ వచ్చాడు. పెరిగినటువంటి బాలుడికి తిన్నడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే చాలా బరువు అన్నట్ట. వాళ్ళ భాషలో తిన్నడు అంటే బరువుగా ఉండడము, అంటే లేదా బరువుగా ఉండడం వల్ల బహుపరాక్రమంతుడు,
చాలా పరాక్రమం కలిగినటువంటి వాడు తిన్నడు అని ఆ పేరుతోటి పిలిచారు. అదే అతని పేరుగా అయిపోయింది. వాళ్ళ యొక్క ఆచారం ప్రకారంగా ఆయా ఋతువుల్లో అనుసరించి ఉత్సవాలు పూజలు చేసేవారు. మన పూర్వీకులు కూడా చిన్నతనంలో అవన్నీ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే మారిపోయింది కాలం. ఆ ఉత్సవాలన్నీ కూడా మనం మర్చిపోయాం. పిల్లలు బోర్లా పడితే బొబ్బట్లని, గడప దాడితే గారెలని, ఇలా రకరకాలైనటువంటి ఉత్సవాలని మనం జరుపుకునేవారు. ఆ విధంగానే ఆ కాలంలో కూడా చెంచులు ఋతువులను అనుసరించి వాళ్ళు ఉత్సవాలు జరుపుకున్నారు. నెమ్మదిగా బాలుడు కొంచెం పెద్దవాడవుతున్నాడు. ఎంత పెద్దవాడు బాలుడు అంటే ఆ పెద్దవాడవుతున్నప్పుడు బాలుడు అంటే ఎంత ఉత్సాహంగా వాళ్ళు పెంచారంటే శ్రీకృష్ణుడిని నందకులంలో ఎలా పెంచారో అలా పెంచారు. అంటే బాలుడు యొక్క లాలాజలం కూడా వాళ్ళకి గంగతో సమానంగా ఉందిట. అంతలా వాళ్ళు చాలా జాగ్రత్తగా పెంచుకున్నారు. బాలుడు 5 సంవత్సరాలు రాగానే బయటికి వెళ్ళాలి అంటే అతనితో పాటు ఖచ్చితంగా ఎవరో ఒకరిని సాయం లేకుండా పంపించేవారు కాదు. అంత గారంగా పెంచారు. కుందేటి పిల్లల్ని, పులి పిల్లల్ని పట్టుకుని ఆడించేవాట ఆ కాలంలోనే. ఇలా నాగుడు తన కుమారుడితో సంతోషంతో ఉంటూ ధనుర్విద్యాచార్యులను పిలిచి విద్యాభ్యాసానికి ఒక శుభదినాన్ని నిర్ణయించాడు. చూడండి, ఇక్కడ ధనుర్విద్యాభ్యాసాన్ని ఏ విధంగా చేశారో చెబుతున్నారు. ఆ వార్త చిన్న పెద్ద దగ్గర దూర గ్రామాలన్నింటికి కూడా తెలియజేశారు. ఎలా అంటే నాగుల నాయకుడు కుమారస్వామి అనుగ్రహం కలిగినటువంటి తన కుమారునికి విద్యాభ్యాసం చేయడానికి ముహూర్తం నిర్ణయించాడు. ఇప్పుడు తిన్నడు ఆదిశేషుని వలె ఎదిగి ఉన్నాడు అని చెప్పి దండోరా వేయించారట. ఆ పిలుపు వినగానే ఆ నాగుల గుంపుల యొక్క నాయకుని గూడానికి రత్నాలు, బంగారం, ముత్యాలు, పులి చర్మాలు, ఏనుగు దంతాలు, నెమలి పించాలు, తేనె, మద్యాలు, మాంసము, కందమూల ఫలాలు ఇవన్నీ తీసుకుని వచ్చారట. అన్ని సంవత్సరాలుగా మారినటువంటి ఆ కుగ్రామం, ఆ ఉన్నటువంటి కుగ్రామంలో వాళ్ళు తెచ్చినటువంటి సామాగ్రి పెట్టడానికి స్థలం లేకుండా పోయింది. అంత విధంగా సామాగ్రి తీసుకొచ్చారట. సకల ఆచార లాంఛనములతో ప్రారంభించడానికి నాయకుడు ఆనందించాడు ధనుర్విద్య ఉత్సవాన్ని. ఉత్సవ ధనుస్సు నియమించినటువంటి స్థలమునకు తెచ్చారట. బంగారు మేరు పర్వతంతో పూర్వకాలంలో శివుడు తన జటాచూటంతో త్రిపురాసులను సంహరించినటువంటి విధంగా కనబడుతోందట ఆ యొక్క ధనుస్సు. ఇప్పుడు కన్నప్ప శివుడికి అమృతం ఇవ్వాలి కదా, అంటే మాంసాన్ని, అమృతం వంటి మాంసాన్ని సమర్పించాడు అటువంటి కన్నప్ప. అంతేకాదు ఆయన యొక్క ధనుర్విద్య అభ్యాసం అంత వైభవపేతంగా జరుగుతోందట. నాగులందరూ కూడా ఈ కన్నప్పని, మన తిన్నడుని పొగిడేట. ఇటువంటి వాడు అంటే ఇతను, ఈ మన నాయకుడు అత్యంత అద్భుతమైనటువంటి ధనుర్విద్య కౌశలంతో వృద్ధి చెందాలి అని చెప్పి అందరూ కూడా ఆశీర్వచనం ఇచ్చారు. శుభం కలగాలి అన్నారు. అనుచరులతో వేటకు వెళ్ళమని చెప్పి కుమారస్వామి అనుగ్రహంతో పుట్టినటువంటి వీడు వేటకు వెళ్ళి వేటలో జయించాలి అని చెప్పి అందరూ కూడా శుభాన్ని కోరుకున్నారట. ఆ విధంగా అందరి యొక్క ఆశీస్సులతోటి ఒక వారం రోజులు చక్కగా ఉత్సవాన్ని జరిపి మంచి రోజున వీరికి, అంటే ముహూర్త నిర్ణయమైనటువంటి రోజున, ఆ ఉత్సవాల పూర్తి రోజున వీరికి ధనుర్విద్య కౌశలాన్ని అందించారు, నేర్పారు నెమ్మదిగా. ఇలా 7వ రోజున అలంకారాలతో కూడినటువంటి అభిజిత్ ముహూర్తంలో మంగళవాద్యాలతోటి విలువిద్యాచార్యుడు నల్లగా మెరుగుచున్నటువంటి కన్నప్పకు ఆచారయుక్తముగా విలువిద్య నేర్పించారు. ఆ యువరాజు ప్రాచీన ధనుర్విద్యా శిక్షణలో ఆరితేరిపోయాడు. దినదినానికి ప్రతిరోజుకి నైపుణ్యం వృద్ధి చెందుతోందిట. విలువిద్యలో అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుకుని షోడశ కళలు
సంపూర్ణంగా ఉన్నటువంటి చంద్రుడితోటి పోలి ఉన్నాడు. అయితే ఇతనికి విద్య రావడం, అక్కడ నాగన్న మనం చెప్పుకున్న ముందే నాగుల నాయకుడు అయినటువంటి ఆ నాగుడు అనేటువంటి నాయకుడు వయస్సు మీరిన తర్వాతే ఈ కన్నప్ప తండ్రి అయ్యాడు. అంచేత ఈ విలువిద్య నేర్చుకునేటప్పటికి అతనికి ముసలి వయసు వచ్చేసింది. చాలా కాలం నుంచి జాతిని సంరక్షిస్తున్నటువంటి అతడు శత్రువులను జయించి కొల్లగొట్టిన సొమ్మునంతో అక్కడ చేర్చాడు. ఈ చేర్చినటువంటి సొమ్మునంతటిని కూడా భద్రపరచాలి. దీనికి నాయకుడు కావాలి. ఇక నా వల్ల అటువంటి పనులు నేను చేయలేను, ఇంకా నా వల్ల కావట్లేదు అని చెప్పి నేను వృద్ధుడైపోయాను కనుక పూర్వంలాగా నేను వేటాడలేను. ఇక మీదట మీ నాయకుడిగా నా కుమారుని తీసుకోవాలని చెప్పి సభను ఏర్పాటు చేసి ఆ సభలో చెప్పారట. వెంటనే ఆ సభికులందరూ కూడా చాలా సంతోషంతో సుదీర్ఘకాలం నీ పాలనలో మేము వృద్ధి చెందాం, మేము ఇంకా నీ యొక్క పాలనలోనే ఉండాలని కోరుకుంటున్నాను. అయినప్పటికీ కూడా అనేటువంటి మా అందరి యొక్క ఉద్దేశం, అయినప్పటికీ కూడా సాటి లేనటువంటి వారసుడు కాబట్టి మీ కుమారుడికి ఇవ్వడంలో మాకు ఎలాంటి అభ్యంతరము లేదని చెప్పి అతనికి పట్టాభిషేకం చేశారు. ఆ విధంగా నాగుడు గతంలో అంటే పూర్వం నుంచి వచ్చేటటువంటి ఒక ఆచార ప్రకారంగా అక్క వృద్ధ పూజారిణి అని ఉంటుందట. ఆవిడ అంటే ఈ నాగుల జాతి అందరికీ కూడా ఒక పెద్ద ఆవిడని కాకేసి ఇతనికి పట్టాభిషేక ఉత్సవాన్ని జరపమన్నారు. ముసలి పూజారిని చక్కగా ఉత్సవ దుస్తులను అలంకరించుకుని వచ్చి వెదురు బియ్యపు అక్షతలతో యువక నాయకుని ఆశీర్వదించిందిట. నాగుడు ఆమె ఎలా ఉంది ఏమిటి అని చెప్పి అన్నీ అడిగి ఆమెకు కావాల్సినటువంటి కానుకలన్నీ ఇచ్చి ఆమెని సాగనంపాడు. ఈ విధంగా జాతి నాయకత్వం కుమారుడికి చేరింది. ఆ సందర్భంలో ఈ వృద్ధ పూజారిని చెబుతోందట, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అనేకమైనటువంటి శుభశకునాలు నాకు వచ్చాయి. నీ కుమారుడికి పట్టాభిషేకం చేయడానికి నేను వస్తుండగా నీ కుమారుడు తిన్నడు నీకంటే ఎక్కువ చేయాలని పొందుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదనిపిస్తోంది అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళింది. నాగుడు కూడా అతన్ని కౌగిలించుకుని పూర్వుల యొక్క పులి చర్మం ఆసనంపై కూర్చుండబెట్టి చెబుతున్నట్ట, ముసలితనం వలన నేను పూర్వం వలె వేటాడలేను, అందువలన ఆ తలంపు ఆ ఉద్దేశ్యాన్ని పూర్తిగా వదులుకుని మన జాతి యొక్క సంరక్షణ బాధ్యత అంతా నీ మీద పెడుతున్నాను. నీవు నాకంటే మేలు అనిపించుకుని శత్రువులను జయించి వన్యమృగాల్ని వేటాడవయ్యా అని చెప్పి అతనికి రాజ ఖడ్గము డాలు ప్రసాదించారు. ఇదంతా కూడా మనకి శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకంలా కనబడుతోంది. కుమారుడిగా తన ధర్మాన్ని తెలుసుకున్నామని ఆ తిన్నడు దాన్ని నిరాకరించలేదు. అతని ఆలోచనలన్నీ కూడా పరమేశ్వరుడి మీద ఉన్నాయి. ఎక్కడ ప్రశాంతత కనబట్టలేదు. అయితే తీసుకున్నాడు, వృత్తిని స్వీకరించాలి కాబట్టి, అంటే నాయకత్వాన్ని స్వీకరించాలి కాబట్టి స్వీకరించాడు, కానీ ఎక్కడో ప్రశాంతత కనబట్టలేదు. ఈ ప్రశాంతత కోసం అతను వెతుకుతున్నాడు. అయితే ఒక మంచి రోజు చూసి ఇతన్ని వేటకి పంపించాడు. పవిత్రమైనటువంటి నదిలో స్నానం చేసి ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు. ప్రాతకాలం అందే మేల్కాంచి కిరీటాన్ని ధరించి పాదముల వరకు సంప్రదాయ పద్ధతిలో చక్కగా అలంకరించారు. అతన్ని విజయ చిహ్నంగా అతని కేశములకు ముందు వెనుక పువ్వులు పెట్టారు. అప్పుడే ఆచారం ప్రకారంగా. అంటే ఇవన్నీ మనం తెలుసుకోకపోతే మనకు కొన్ని ఆచారాలు తెలియవు. తెలుపు ఎరుపు సూత్రములను నొసట కట్టిరి, అంటే ఈ పైన ఈ ప్రాంతంలో కట్టారు. చంద్రుడి వలె మెరుగుచున్నటువంటి ఆల్చిప్పలతో చేసినటువంటి కర్ణాభరణము, గవ్వల కంఠహారము, చర్మపు కవచము, దండ కడియములు, గాజులు, తోలి చేతి తొడుగులు, తోలు చెప్పులు ఇవన్నీ కూడా అతనికి వేశారు. తిన్నడు ధనస్సుకు ప్రదక్షిణం చేసి, అంటే మనం ఏదైనా ఒక పని ప్రారంభిస్తున్నామంటే ఆ ఆయుధం ఏదైతే ఉందో ఆయుధానికి, అంటే మనం ఏదైతే ఉపయోగిస్తామో అదే ఆయుధం. ఉదాహరణకి మనం ఒక కార్ మెకానిక్ షెడ్లో ఉన్నాం అనుకోండి, అక్కడ మనం ఉపయోగించే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనకి
ఆయుధాలు. అంటే వాటిని మనం పూజ చేయాలి. అదే మనం వృత్తి, పంచాంగం వృత్తి, మనం పంచాంగానికి పూజ చేయాలి. ఇలా మనం ఖచ్చితంగా అది చేసి మనం ప్రారంభించాలి అని ఇక్కడ మనకు చెప్తారు. తిన్నడు ధనస్సుకు ప్రదక్షిణం చేసి దానిని తీసుకుని మోకాళ్ళపై వంగి నెమ్మదిగా నారిని సారించి దాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఆవేశంతో పూజారిని దేవుడి ప్రసాదంతో తిన్నం దగ్గరికి వచ్చి అతడి అక్షతలు వేసింట. సరిగ్గా అక్కడికి వచ్చి అంటే అతని యొక్క కీర్తి గురించి ఆవిడకి తెలిసింది. అందుకని చాలా వేగంగా వచ్చి అక్షతలు వేసి వెళ్ళిపోయింది. వెంటనే ఆయన యొక్క అనుచరులు బయలుదేరారు. బాణాలు, కత్తులు, డాళ్ళతో బయలుదేరారు. ఇక ఈ విధంగా విశాలమైనటువంటి ఈ సైన్యాన్ని తీసుకుని బయలుదేరి వెళ్తున్నటువంటి వీళ్ళు అరణ్యంలో మృగములు, జింకల గుంపులు నెమ్మదిగా వేటాడుకుంటూ బయలుదేరుతున్నారు. వీటన్నింటినీ సిద్ధం చేయగానే తిన్నడు 8 దిశల్లో వేటకుక్కలను విసి విల్లమ్ములతో కొండ వాలుకు వెళ్ళాడు. నెమ్మదిగా అలా నడుచుకుంటూ ఒక చోటకి చేరాడు. తప్పెట్లు, వాద్యాలు, ధనుల వలన అవన్నీ కూడా ఏంటంటే ఎక్కడికక్కడ పారిపోతున్నాయి. పందులు, అడవి పందులు, దుప్పులు, లేళ్ళు, దున్నపోతులు పరిగెడుతున్నాయి అడవంతా కూడా. కన్నప్ప బాణములు సింహాలని, ఏనుగుల్ని కూడా సంహరించేస్తున్నాయి. ఈ విధంగా వేట చేసుకుంటూ బయలుదేరి వెళుతున్నాడు. హఠాత్తుగా ఒక అడవి పంది కళ్ళెర్ర చేసుకుని పిడుగు వలె శబ్దాన్ని చేయుచు కారు మేఘం వలె పరిగెత్తింది. వెంటనే వేటగాళ్ళు అన్ని దిశల్లోనూ దానిపై శరములు గుప్పించారు. కాడుడు అనేటువంటి వాడు, నానుడు అనేటువంటి ఇద్దరు తిన్నడి వెంట అనుచరులుగా ఉన్నారు. తిన్నడు దాన్ని పొడిస్తే దాని పేగులు బయటపడ్డాయి. కాడుతో కలిసి దాన్ని చంపలేసి దాన్ని చంపారు. కాల్చి దాని మాంసాన్ని చక్కగా కాల్చి నీటిని తాల్చి ఆకలి దప్పులు తీర్చుకుందని చెప్పి ఇద్దరు బయలుదేరారు. అంటే వీళ్ళిద్దరూ ఆ అడవి పందితో పాటు చాలా దూరం వచ్చేసారు. వీళ్ళు ముగ్గురు ఎవరు? కాడుడు, తిన్నడు, నానుడు అనేటువంటి ముగ్గురు కూడా చాలా దూరం వచ్చారు. అవతల కొండ అంటే కొండ దగ్గరలోకి స్వర్ణముఖి అనేటువంటి సెలయేరు దగ్గరికి వచ్చి చెప్పాడు. ఈ సెలయేరు ఉంది ఇక్కడ దగ్గరలో, మనం ఈ మాంసాన్ని వండుకుని తినాలంటే మనకు అది అవసరం అని చెప్పి చెప్పేట నానుడు. చంపిన వరాన్ని అక్కడ తీసుకురమ్మని చెప్పి తిన్నడు శ్రీకాళహస్తీశ్వరుడు యొక్క పర్వతం దగ్గరికి బయలుదేరాడు. 5 మైళ్ళు నడిచి పర్వతాన్ని చేరుకున్నారు. అచ్చట ఎందుకో అతనికి ఆనందం కలిగింది. అప్పుడు వెంటనే నానుడు చెప్పేట దగ్గరలో శ్రీకాళహస్తీశ్వరుని పూజించవచ్చు అని చెప్పడంతో ఇతనికి నా ప్రభువు ఎక్కడున్నాడు అని చెప్పి ఒక్కసారిగా ఆశ్చర్యంతో అడిగేట. వాళ్ళందరూ కలిసి నెమ్మదిగా స్వర్ణముఖి నదీ తీరానికి చేరుకున్నారు. కాడుని అక్కడే నదీ తీరంలో వదిలిపెట్టేసి నానును తీసుకుని కాళహస్తి పర్వత ప్రాంతానికి పాదానికి చేరుకున్నాడు. అతని మనస్సులో హృదయం ఎందుకో ఆనందంతో ఉప్పొంగిపోతుంది. చాలా ఆనందంతో ఎప్పుడు నేను ఈ స్వామిని చూస్తాను అనేటువంటి ఉద్దేశంతో నడుచుకుంటూ వెళుతున్నాడు. స్వామివారి దగ్గరికి వెళ్ళంగానే ఒక్కసారిగా ఆనంద బాష్పాలతోటి శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఉత్సాహంతో చాలా విపరీతమైనటువంటి ఆనందం కలిగింది. గట్టిగా కౌగులించుకుని శిరస్సుని తల మీద పెట్టి దాని ఆ శివలింగం మీద పెట్టి పారవశ్యంతో ఉండిపోయాడు. గగురుపాడు ఒళ్ళంతా కూడా ఒక్కసారిగా అంటే మన వెంట్రుకలు నెక్కబడుచుకుంటాయి అని చెప్పుకుంటాం కదా, అటువంటి భావన అతనికి కలిగింది. అనాదిగా ఎప్పటి నుంచో నేను ఇతని కోసమే వెతుకుతున్నాను, ఇప్పటికి లభించాడు నాకని చెప్పి కళ్ళమట్టి నీళ్ళు ఆనంద బాష్పాలన్నమాట పెట్టుకున్నాడు. అయ్యో, నా జాతిని అంతటిని నేను రక్షిస్తున్నాను కానీ అడవిలో ఉన్నటువంటి నా మిత్రుడిని నేను రక్షించలేకపోతున్నాను కదా, ఈయన్ని ఒంటరిగా వదిలేశాను కదా అని చెప్పి బాధపడుతున్నట్ట. ఇంతవరకు నేను ఇతన్ని ఎలా వదిలేశాను అని బాధపడుతున్నాడు. శివలింగం మీద అనేకమైనటువంటి పత్రములు, పుష్పాలు, నీరు ఉన్నాయి. చూసి ఏంటి నా
నా మిత్రుడి మీద ఇవన్నీ ఏంటి ఇలా పారపోసారు అని చెప్పి ఈ దుష్కార్యం చేసినటువంటి వాడు ఎవడు అని చెప్పి గట్టిగా అడిగేటప్పటికి వెంటనే నానుడు చెప్తున్నట్ట, కూడా వచ్చినటువంటి వాడు కదా అతను చెబుతున్నాడు, ఏమనంటే ఇవి ఒక బ్రాహ్మణుడు ఇలాంటి పూజలు చేస్తాడు, కొన్ని మంత్రాలు చదువుతాడు, నేను గతంలో చూశానని చెప్పి చెప్పేట, అతనే చేసి ఉండొచ్చు. అంటే అప్పుడు వెంటనే ఆవేశపూరితుడైనటువంటి తిన్నడు, ఓహో ఈశ్వరుడికి అట్టి పూజలు చాలా సంతోషమేమో, నేను కూడా అలాగే చేస్తాను అనుకుని శివునికి మరి ఆహారం కావాలిగా, అంచేత తను ఏం తింటాడో అదే ఆహారం ఆయనకి ఇవ్వాలి అని ఉద్దేశంతో మాంసాన్ని, స్నానానికి నీరు తెచ్చడానికి ఒంటరిగా వదిలిపెట్టి నేను ఎలా వెళ్తాను అని చెప్పి బాధపడుతున్నాడు. సరే అయినప్పటికీ కూడా మానసికంగా అతను ఈ నేను వచ్చేదాకా నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి బయలుదేరి వెళ్ళాట. భక్తి అతను తొందరపెట్టి నానుడు వెనక వస్తుండగా స్వర్ణముఖి నదిని దాటి వెళ్ళాడు. కాళుడు అతను కలుసుకొని పచనం చేసినాడు, అంటే బాగా వండినటువంటి పదార్థం పంది మాంసం భుజించడానికి సిద్ధంగా ఉందని చెప్పేటప్పటికి నానుడు వానితో ఈ తిన్నడు శిఖరేశ్వరుని ఉడుగు వలె పట్టుకుని వీడి రాడయ్యాను, అంటే ఆ కాళహస్తీశ్వరుని పట్టుకుని వదిలి రావట్లేదు, బలవంతంగా తీసుకొచ్చాను నేను. ఇప్పుడు కూడా ఇక్కడ ఎందుకు వచ్చాడంటే శివుడికి కావలసినటువంటి ఆహారం మాంసం తీసుకెళ్ళడం కోసం వచ్చాడు తప్ప లేకపోతే శివుడిని వదిలి రానంటాడాయే అని చెప్పేటప్పటికి తిన్నని గురించి నానుడు చెప్పిన విషయాన్ని విని కాళుడు ఆశ్చర్యపోయి, ఏమిటి తిన్నా, నువ్వు చేస్తున్నది ఏంటి, నీకు మాయ కంపుతుందా, నువ్వు మా బోయ కులానికి అధిపతివి అని చెప్పేటప్పటికి కనీసం అలా మాట్లాడుతుండగా కాళుడి వైపు కూడా చూడకుండా ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి పంది మాంసాన్ని తీసుకుని, పంది మాంసం ఉడకబెట్టుంది, ఆ మాంసాన్ని తీసుకుని కొంచెం నోట్లో పెట్టుకుని ఇది బాగుంది ఇది బాగోలేదు అనేది కొంచెం కొంచెం తీసి పక్కన పెడుతున్నాడు. కొంచెం తిన్నది ఉమ్మేయడం, ఇది బాగుందని చెప్పి ఓ దాంట్లో బాగోలేనిది ఒక చోట, ఇలా 2 భాగాలుగా విడగొడుతున్నట్ట. అప్పుడు అతని సహచరులు ఇతడు నిజంగానే భ్రమలో ఉన్నాడు, మిక్కిలి ఆకలితో ఉన్నటువంటి రుచిమైనటువంటి మాంసాన్ని నోట్లో పెట్టుకుని ఉమ్ముతాడేంటి, తాను తినడు, ఒక ముక్క కూడా మనకి పెట్టడు, ఇది అక్కర్లేదని పారవేస్తున్నాడు, ఇతను తండ్రికి ఈ విషయాన్ని మనం చెప్పాలి అని చెప్పి సహచరులు వదిలేసి తండ్రి దగ్గరికి బయలుదేరి వెళ్ళారు. తిన్నడు నెమ్మదిగా ఈ మొదలైనటువంటి మాంసాన్ని అంతటిని కూడా ఒక దొరిలో పెట్టుకున్నాడు. స్నానానికి జలాన్ని పుక్కడి పుంజుకున్నాడు, అంటే ఎవరి స్నానానికి, ఈశ్వరుడు యొక్క స్నానానికి నోట్లో నీళ్లు పట్టుకున్నాడు. పుష్పాలను కోసి తల మీద పెట్టుకున్నాడు. నా ప్రియమైనటువంటి శివుడు ఆకలితో ఉంటాడు కదా అని చెప్పి వేగంగా బయలుదేరి వచ్చాట. శిఖరాగ్రానికి వెళ్ళి శివలింగం పైనటువంటి పుష్పాలని వంగి తన కాలి చెప్పుతోటి ఆ పుష్పాలన్నింటినీ కూడా పక్కకి తొలగించేసి తను తెచ్చినటువంటి నీళ్లు నోట్లో ఉన్నాయి కదా, పుక్కిలించినటువంటి నీళ్ళన్నీ కూడా శివుడి మీద పోసేసి తెచ్చినటువంటి పూలు, తల మీద ఉన్నటువంటి పువ్వులు తీసుకొచ్చి శివుడి తల మీద పెట్టి అక్కడ మాంసం పెట్టి శివ స్వామి తిను అని చెప్పి స్వామికి నైవేద్యం పెట్టేసి ఈ టైంకి సాయంకాలం చీకటి పడిపోయింది, సూర్యుడు అస్తమించేశాడు. సూర్యుడు అస్తమిస్తే నా శివుడు ఒక్కడు ఉంటాడు ఒంటరిగా, ఎలాగా పరిస్థితి చాలా కష్టం కదా, అందుకని ఏం చేద్దామని చెప్పి అక్కడే ఆ రాత్రి అంతా శివుడికి కాపలా కాశాడు. చూడండి ఎంత భక్తి భావంతో ఆయన ఉన్నాడో చూడండి, అక్కడే కాపలా కాశాడు. ఆ రాత్రి అంతా కాపలా కాసి ప్రాతకాలం కాగానే మరలా ఆకలిస్తుంది కదా స్వామికి, మరి నేను మాంసం తీసుకురావాలి కదా అని చెప్పి మరలా యథాప్రకారంగా బయలుదేరి వెళ్ళేటప్పటికి ఇతను బయలుదేరి వెళ్ళాడు. ప్రతిరోజు నిత్యం అక్కడ పూజ చేస్తున్నటువంటి పూజారి గారు వచ్చేటప్పుడు చూస్తే అక్కడ ఏముంది, మాంసం, ఎముకలు. అయ్యి బాబాయ్ అపచారం ఏమిటిది, ఇలా జరిగింది అని చెప్పి వెంటనే గబగబా నీళ్లు తీసుకొచ్చి అదంతా ఆ ప్రాంతం అంతా కూడా కడిగి శివుడికి శుభ్రం చేసి దూరంగా వెళ్ళి మళ్ళీ నదిలో స్నానం చేసి వచ్చి శివుడికి యథాప్రకారంగా నిత్యం చేసే విధంగానే అర్చన చేసి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇతను వెళ్ళిన తర్వాత తిన్నడు వచ్చి
ఇదేంటి నేను స్వామిని నేను పుష్పాలతోటి నేను అలంకరించాను కదా, మళ్ళీ ఈ పత్రి పువ్వులు ఇవేమిటిది, ఇదంతా ఏదో ఎవరో మళ్ళీ వచ్చారు, ఇదంతా నా శివుడిని నా ఇబ్బంది చేశారు అని చెప్పి ఉద్దేశంతో మళ్ళా అతను యథాప్రకారంగా ముందు రోజు ఎలా అయితే మాంసాన్ని తీసుకొచ్చాడో అదే రకంగా మాంసాన్ని తీసుకొచ్చాడు. అదే రకంగానే మళ్ళీ నోటితో పుక్కిలించినటువంటి నీళ్లు తీసుకొచ్చాడు. అదే రకంగానే తల మీద పెట్టుకుని పువ్వులు తీసుకొచ్చాడు. మళ్ళీ కాలు చెప్పుతోటి ఈ పాతవన్నీ తొలగించి మళ్ళీ అతను తెచ్చినటువంటి నీళ్లు పోసి అభిషేకం చేసి మళ్ళీ తల మీద పెట్టినటువంటి పుష్పాలు పట్టుకొచ్చి అలంకారం చేసి మరలా ఏం చేశాడంటే వెంటనే అక్కడ పెట్టినటువంటి మాంసాన్ని పెట్టి స్వామి తినని చెప్పి నమస్కారం చేసుకున్నాడు. మరలా సాయంకాలం దాకా కాపలా కాసి రాత్రి కూడా కాపలా కాసి మర్నాడు పొద్దున మళ్ళీ ఇదే విధంగా వెళ్ళాడు. ఈ లోపల 2-3 రోజులు అయిన తర్వాత తండ్రి వచ్చాడు, బతిమాలాడు. ఏం చెప్పినా అక్కడి నుంచి నేను కదలనని చెప్పాడు. అక్కడి నుంచి కదలలేదు, బయటికే రాలేదు. నేను నా శివుని వదిలి నేను బయటకు రానన్నాడు. వాళ్ళు ఒకరోజు చూసి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇలా 5-6 రోజులు పూర్తయింది. 6వ రోజుకి ఈయనకి ఈ పూజారి గారికి బాధ అనిపించింది. ఏమిటిది రోజును నా శివుడికి ఈ మాంసం పెట్టడం ఏమిటి, ఈ విచిత్రం ఏమిటి, నాకేం అర్థం అవ్వట్లేదు. శివ, నిన్ను నువ్వు రక్షించుకోనాయనా, ఏమిటి ఈ అపచారం అని చెప్పి బాధపడుతూ నేను రక్షించడానికి నా వల్ల కాదు కాబట్టి ఈ అపచారం నుంచి నిన్ను నువ్వే కాపాడుకో స్వామి అని చెప్పి ప్రార్థన చేసుకుని వెళ్ళేట ఇంటికి. వాళ్ళిద్దరూ ఒకరి వెనకాల ఒకరు ఇదే పని చేస్తున్నారు. రోజును 6 రోజులు గడిచిపోయాయి. 7వ రోజుని 6వ రోజు రాత్రి ఇతను ఇలా దండం పెట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి స్వామివారి కల్లో కనిపించారట. కనిపించి నువ్వు అనుకుంటున్నట్లు అతను చెప్పుతో గెంటుతుంటే, అంటే కాలి చెప్పుతోటి గెంటుతుంటే నాకు అది వింజా మరలా తోస్తోంది. పుక్కిలించినటువంటి నీళ్లు పోస్తున్నాడు తల మీద. అది నాకు ఎలా కనబడుతోందంటే ఆ పోసినటువంటి నీళ్లు గంగాజలంతో అభిషేకం చేసినట్టు భావన కలుగుతోంది. అదేవిధంగా అతను పెట్టినటువంటి మాంసంలా కాకుండా అమృత తుల్యమైనటువంటి పదార్థంగా కనబడుతోంది. లేదా రేపు నువ్వు ఎవరికీ తెలియకుండా నీ అర్చన నువ్వు చేసి నా వెనకాల నువ్వు దాక్కో, ఏం జరుగుతుందో చూడు, కానీ నువ్వు మాత్రం అతని యొక్క భక్తిని ఎట్టి పరిస్థితులను ఆటంకపరచవద్దు అని చెప్పి స్వప్నంలో స్వామి కనిపించి చెప్పారట. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, ఇదేంటిది, నాకు ఇటువంటి అనుగ్రహం కలిగింది, స్వామి కనీసం స్వప్నంలో అయినా కనిపించారు, ఆ మహానుభావుడు ఎవరో పూజని నిత్యం స్వామి అందుకుంటూ చాలా సంతోషిస్తున్నాడంటే నేను తప్పనిసరిగా చూడాలి అని చెప్పి అనుకుని ఆ పూజారి గారు బయలుదేరి వెళ్ళాట. పొద్దున్నే రోజు కంటే ముందు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ తిన్నడు వెళ్ళాడు బయటికి, లోపలికి ఆయన వెళ్ళారు. వెళ్ళి కూర్చున్నారు అక్కడే. ఎక్కడ మనం భావన చేస్తున్నామో మనం అనుకున్నామో ఈ శివలింగం వెనకాల ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా మనం శివుడు ఎలా చెప్పాడో అలాగా కూర్చున్నారు పూజారి గారు. మర్నాడు పొద్దుట తిన్నడు మామూలుగా తన యొక్క పదార్థాలని తీసుకుని వచ్చాడు. స్వామి, నువ్వు ఈవేళ నాకు మనసు ఏదో శంకగా తోస్తోంది అని చెప్పి పరుగున వచ్చి ఇక్కడ స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి స్వామికి మామూలుగానే ప్రతిరోజు చేసే విధంగానే అవన్నీ కూడా తొలగించి పుక్కిటి పట్టి ఆ నీళ్లు పోసి అభిషేకం చేస్తున్నాడు. చూస్తున్నటువంటి పూజారికి ఆశ్చర్యం కలుగుతోంది. ఏమిటి కాలి చెప్పుతోటి కొడుతుంటాడు స్వామిని, అయినా స్వామి చాలా సంతోషిస్తున్నాడంటే ఇదంతా ఆశ్చర్యం కదా అనుకుని, సరే ఆయన మాట్లాడద్దన్నారు కదా స్వామి యొక్క ఆజ్ఞ అని ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇలా ఉండగా కాసేపటికి శివుడు యొక్క కంటిలోంచి రక్తం కారుతుంది. నేను అనుకున్నాను, నిజమే, ఈవేళ ఏదో ఉపద్రవం రాబోతోందంటే నా శివుడికి ఎవరో ఏదో చేశారు, అందుకనే ఈ విధంగా ఈయన కంటి నుంచి రక్తం కారుతోంది అనుకుని వెంటనే తన యొక్క వస్త్రాలతోటి శుభ్రంగా తుడిచి మళ్ళీ, అంటే మనం కాపడం ఎలా పెట్టుకుంటామో అలా కాపడం పెట్టాడు. అయినా తగ్గట్లేదు. సరే, అతను కొంచెం కోయ జాతి వాడు కదా, కొంత వైద్యం తెలిసి ఉంటుంది. అనేకమైనటువంటి పసర్లు దగ్గరికి వెళ్ళి అనేక పసర్లు తీసుకొచ్చి ఆ పసర్లు వేశాడు పిండి జాగ్రత్తగా. అయినా కానీ తగ్గలేదు. అరే, నేను ఏ వైద్యం చేసినా కూడా ఈయనకి
తగ్గట్లేదే, నా శివుడు ఇంత నొప్పితో ఉంటే నేను ఎలా జీవించను, స్వామి నీ నొప్పి ఎలా తగ్గుతుంది అని చెప్పి బాధపడి చుట్టూ వెళ్ళి అంతా చూశాడు. చుట్టూ ఎవరు ఈయనకి అపకారం చేశాడు, ఎవరి వల్ల ఈ విధంగా కంటిలోంచి నెత్తురు వస్తోంది అని చెప్పి వాడిని వెంటనే శిక్షించాలి అని చెప్పి చుట్టూ చూశాడు. కానీ ఎవ్వరూ కనబట్టలేదు. మళ్ళీ అంతా తిరిగి ఎవరు కనబడక తిరిగి అక్కడికే వచ్చి ఆగి కూర్చుని, స్వామి ఏమిటి ఎలాగా అని చెప్పి అనుకుంటే అప్పుడు ఒక ఆలోచన వచ్చిందట. వజ్రం వజ్రేణ భిద్యతే, అంటే వజ్రాన్ని వజ్రంతో కోయవచ్చు, అంటే నా కంటికి కన్నే వైద్యం అనుకున్నాడు. అనుకున్నదే తడవగా తన దగ్గర ఉన్నటువంటి విల్లుతోటి అంటే బాణంతో చక్కగా ఆ కంటిని తెగ్గొట్టుకుని కంటిని తీసి ఆ స్వామివారికి అమర్చాడు. అమర్చంగానే వెంటనే ఆ కంటిలోంచి వచ్చేవాడి నెత్తురు ఆగిపోయింది. ఓహో బాగుంది వైద్యం, చాలా సంతోషం స్వామి, ఇక నువ్వు నీ యొక్క నైవేద్యాన్ని స్వీకరించు అని చెప్పి పక్కన నించుని దండం పెట్టుకుని పక్క వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి చూస్తాం కదా, రెండో కంట్లోంచి మళ్ళీ నెత్తురు కారుతోంది. వెంటనే స్వామి ఇప్పుడు నీకు భయం లేదు, ఎందుకంటే నాకు వైద్యం తెలిసింది. ఇంతకుముందు అంతే వైద్యం తెలియక నేను గంటలు ఇబ్బంది పెట్టాను, తిరిగాను, ఈ అనేక రకాలైన పసరు తీసుకొచ్చి నిన్ను చాలాసేపు బాధ పెట్టాను. ఇక ఇప్పుడు నేను ఎక్కువసేపు బాధ పెట్టను. నాది రెండో కన్ను ఉంది కదా, ఈ కంటికి కన్ను మందు అని తెలిసిందిగా, అంటే ఈ కన్ను కూడా తీసేసి నీకు పెడతాను అని చెప్పి వెంటనే, అయితే కన్ను ఎక్కడ అమర్చాలో తెలియదు కాబట్టి తన యొక్క కాలుతోటి ఆ కన్ను యొక్క భాగం యొక్క కింద ఈ ప్రాంతంలో కాలు బట్టన వేలుతోటి తొక్కిపెట్టి అప్పుడు కన్నుని తీసుకుంటున్నాడు. వెంటనే తన భక్తులు అంత కష్టపడుతుంటే భగవంతుడు ఉన్నాడుగా, త్రిశూలధారి అయినటువంటి ఆ మహానుభావుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నిన్ను నా యొక్క ప్రథమ అనుచరుల్లో ఒకటిగా చేర్చుకుంటున్నాను అని చెప్పి తన యొక్క గణాల్లోకి చేర్చి ఆ పూజారిని కూడా అనుగ్రహించాడు. విధంగా భగవంతుడికి ప్రధానం ఏమిటంటే భక్తి. అందుకనే శివానంద లహరిలో శంకర భగవత్పాదులు చెప్తారు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయితే గండూషాంబు నిషేచనం పురిరుపోర్దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే భక్త కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. శివానంద లహరిలో 63వ శ్లోకం. ఆహా ఏమి శివభక్తి మహిమ! చిరకాలము దారిని నడిచిన పాతకాలి చెప్పు శ్రీకాళహస్తీశ్వరునకు కనుబొమ్మల నడుమ చోటును ఏర్పరచుకున్నది. అంటే కనుబొమ్మల మధ్యలో ఆయన దాంతో తుడిచాడు కదా, పుక్కిలించి ఉమ్మేసినటువంటి నీరు ఆ త్రిపురారికి గంగాజలాభిషేకమైన సగము కొరికి తినగా మిగిలినటువంటి మాంసపు ముక్క జగదీశ్వరునికి మహానవేద ద్రవ్యమైన అడవుల యందు తిరిగేటువంటి కిరాతకుడు కన్నప్ప భక్తాగ్రణ్యుడయ్యాడు. అంటే తన యొక్క ప్రమదగణాల్లో ఒకరుగా చేర్చుకోగలిగాడు. భక్తి వలన ఇది సాధ్యమవుతుంది, ఇది సాధ్యం కాదు అని మనం అనుకోక్కర్లేదు. భక్తి ప్రధానంగా ఉంటే సాధ్యం కానటువంటిది ఏది లేదు అని చెప్పి ఈ కాళహస్తీశ్వరుని యొక్క భక్త కన్నప్ప యొక్క భక్తి మనకి తెలియజేస్తుంది. కార్తీక మాసంలో ఇటువంటి భక్త కన్నప్ప యొక్క చరిత్ర మనం చెప్పుకోవడం, వినడం మన యొక్క సుకృతంగా భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాలు భవంతు. స్వస్తి.